మరో బ్రేకింగ్ ఏలూరు జిల్లా దెందులూరులో సచ్చివేలు గ్రామానికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన సుధాకర్ అలియాస్ లక్ష్మీ నరసింహాచలం మృతదేహానికి గ్రామస్తులు నివాళులర్పించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో 5 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన మృతదేహంపై ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు విప్లవ సంఘాల నాయకులు. जोहार कामरेड सिंहाचलम अन्नकु जोहार जोहार चलम अन्नकु जोहार जोहार కొనసాగిద్దాం. ఆనందరావు అనే నేను సచివేలు గ్రామం పెదపాడు మండలం ఏలూరు జిల్లా. మా తమ్ముడైన సుధాకర్ అంటే తింటు లక్ష్మీ నరసింహాచలం అనే పేరు గల మా తమ్ముడు. ఆయన 6వ తరగతి చదువుతుండగా మా అక్కయ్య గారికి ఉద్యోగం చేస్తూ వాళ్ళ ద్వారా అక్కడికి ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు. అక్కడే చదివాడు, విజయవాడలో చదివాడు, రామచంద్రపురంలో చదివాడు, ఏలూరు కాలేజీలో చదివాడు. అలాగే ఇప్పుడు వెళ్ళాడో మాకు తెలియదు. తెలిసిన తర్వాత మాత్రం మాతో సంబంధం లేదు. మా నాన్నగారు 1983లో చనిపోయేటప్పుడు 4 రోజులు ఇంటికి వచ్చాడు. ఎలా తెలిసిందో వచ్చి 4 రోజులు ఉంటే వాడి తరపు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ కలవలేదు. తర్వాత రాజమండ్రి జైల్లో ఉండగా మీరు చూడవచ్చని ఒక ఒంగోలు అయిన ఎస్ఐ గారు వచ్చి చెప్పారు. అప్పుడు మేము వెళ్ళి కలిసాము. అంతవరకే కానీ అతను పెద్దగా ఎక్కువ సంబంధం లేదు. కాకపోతే ఎప్పుడైనా అతను ఏదైనా టైంలో 1 గంట 2 గంటలు వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం బట్టలు కానీ ఏమైనా లేకపోతే బట్టలు కొనేవాళ్ళం. అంతవరకే. మృతదేహం గురించి ఇక్కడ మా ఎంఆర్ఓ వాళ్ళు కానీ సహకరించలేదు. సరే ఏదైతే ఏంది అక్కడికి వెళ్ళే కోర్టు కేసు అయినా సరే తీసుకొద్దామనే ఉద్దేశంతో ఇచ్చారు. ఆ శవాన్ని తీసుకొని వచ్చాము. తింటు ఆనందరావు అనే నేను సచివేలు గ్రామం పెదపాడు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు